డీటెయిల్ చూస్తే మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కేబినెట్ సమావేశాల్లో భాగంగా సిసిఎస్, సిసిపిఏ, సిసిఈఏ సమావేశాలు జరగనున్నాయి. భద్రతా వ్యవహారాలను సిసిఎస్ చర్చించనుంది. రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కేబినెట్ సమావేశాల్లో భాగంగా సిసిఎస్, సిసిపిఏ, సిసిఈఏ సమావేశాలు జరగనున్నాయి. భద్రతా వ్యవహారాలను సిసిఎస్ చర్చించనుంది. రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు కేబినెట్లో. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కేబినెట్ సమావేశాల్లో భాగంగా సిసిఎస్, సిసిపిఏ, సిసిఈఏ సమావేశాలు జరగనున్నాయి. భద్రతా వ్యవహారాలను సిసిఎస్ చర్చించనుంది. రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కేబినెట్ సమావేశాల్లో భాగంగా సిసిఎస్, సిసిపిఏ, సిసిఈఏ సమావేశాలు జరగనున్నాయి. భద్రతా వ్యవహారాలను సిసిఎస్ చర్చించనుంది. రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు కేబినెట్ సమావేశంలో. కేబినెట్లో చర్చించనున్నటువంటి అంశాలపై పూర్తి సమాచారం అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, మొత్తానికి ఏదైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే పెహల్గాం దాడి ఘటన తర్వాత కేంద్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ కీలకమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఇవాళ 4 కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 4 సమావేశాలు ఏంటి అంటే, ఎస్పెషల్లీ ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే కేంద్ర కేబినెట్ సమావేశం అంటే ఈ ఘటన జరిగిన తర్వాత
తొలిసారిగా కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది ఇవాళ. సో ఈ భేటీలో అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను ఇందులో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొక 3 కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, సమావేశాలు ఉండబోతున్నాయి. అందులో ఫైనాన్స్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కావచ్చు, అంతేకాకుండా అంటే ఫైనాన్స్ కమిటీ అంటే ఎకనామిక్ అఫైర్స్ కి సంబంధించినటువంటి కమిటీ సమావేశం ఒకటి. దీంతో పాటు ఎస్పెషల్లీ ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నట్టు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం ఒకటి జరగబోతోంది. ఈ మూడింటితో పాటు మరొక సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన సమావేశం. సో ఈ 4 సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ఎస్పెషల్లీ పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అంతేకాకుండా ఉగ్ర దాడుల మీద తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ప్రస్తుతానికి ఇప్పుడు వీటి మీద చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా సిసిపిఏ ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్, ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వెంటనే పార్లమెంట్ ని సమావేశపరచండి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటితో పాటు ఎస్పెషల్లీ ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య ఉన్నటువంటి ఈ దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు, వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ప్రస్తుతానికి ఈ ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాకుండా ప్రస్తుతం ఈ వాణిజ్యపరమైనటువంటి కమిటీ ఏదైతే ఉందో అంటే ఆ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేబినెట్ కమిటీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం ఈ ఘటనకు సంబంధించి సైన్యానికి పూర్తిస్థాయి మద్దతు, పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతుంది. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రస్తుత ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఇప్పటికే పాకిస్తాన్ లో ఒక ఇంత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇప్పటికే మాట్లాడారు. ఆ దేశ ప్రధానమంత్రి కూడా మాట్లాడుతూ భారత్ ఇప్పటికే తాము ఈ చర్చలకు సిద్ధమని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేదు. అంతేకాకుండా వాళ్ళు మా మీద దాడికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే సైనిక చర్యలకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్వేచ్ఛను ముఖ్యంగా సైన్యానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దౌత్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటు వాణిజ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు నడుచుకోవాలనే దాని మీద అయితే ప్రస్తుతానికి ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి అంశాలని కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. చర్చించిన తర్వాత ఖచ్చితంగా రాబోయేటటువంటి 24 నుంచి 36 గంటల్లో భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, అంటే ఘటన జరిగిన తర్వాత, పెహల్గాం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే సింధు జలాలు నిలిపివేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే భారత్ కూడా హెచ్చరికలు జారీ చేసినది. ఈ నేపథ్యంలో భారత్ అయితే మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం నిన్న చూసాం. ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. కానీ ఈరోజు కేబినెట్ నిర్ణయాలు అయితే మాత్రం పాకిస్తాన్ని కొంచెం కట్టడి చేసే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించి వాళ్ళకి ఎంత ఆందోళన చేస్తున్నారు అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు తెగిపోయాయి, సింధు జలాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండింటితో పాటు భారత్ తీసుకునేటటువంటి అన్ని చర్యలు కూడా పాకిస్తాన్ కి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు వెన్నులో వణుకు పుట్టిస్తుందంటే ప్రస్తుతం ఈ పరిస్థితులన్నీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. కనీసం అక్కడ ఏదైతే ఆ దేశానికి సంబంధించినటువంటి జీడిపి లేదు, అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించి పౌరులకి ఎలాంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి, అంటే ఆర్థికంగా దాదాపుగా చితికిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు సింధు జలాలు ఆపేయడం తోటి ఆ దేశంలో 90% ఏదైతే వ్యవసాయ ఉత్పత్తి ఉందో ఇదంతా కూడా సింధు నది జలాల మీద ఆధారపడి చేసేటటువంటి ఉత్పత్తి. మరి ఈ సింధు నది జలాలకు సంబంధించి చేసేటటువంటి ఈ ఉత్పత్తి ఏదైతే ఉందో ఇది సింధు జలాలను ఆపేయడంతో ఆగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ సైనిక చర్య ఒకటే కాదు, అంటే పాకిస్తాన్ ని కట్టడి చేయడం కోసం కేవలం సైనిక చర్య ద్వారానో లేకపోతే ఆ సైన్యం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరులతోటి మీద దాడి చేయడమో కాదు. ఇక్కడ భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ ని కట్టడి చేయాలి. పాకిస్తాన్ ని కట్టడి చేయడంతో పాటు ఎస్పెషల్లీ ప్రస్తుతం మనం చూస్తే ఏదైతే ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో దానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయి వాటి మీద మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి. పాకిస్తాన్ ఆల్రెడీ భయపడుతుంది, అంటే భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేటటువంటి ఆందోళన అయితే ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానిలో కావచ్చు, అంతేకాకుండా రాజకీయ వ్యవస్థల మీద కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇదంతా కూడా ఒక పక్క ప్రచ్ఛన్న యుద్ధాన్ని కూడా అక్కడ దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇప్పుడు ఒక భయాందోళనతో
తోటి ఉన్నటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. అది భారత్ కంటే పాకిస్తాన్ అయితే టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.